పోచమ్మ బస్తీలో ఘనంగా నల్ల పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామనం సర్కిల్ మహదేవపురం డివిజన్ పోచమ్మ బస్తీలో శ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్, మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, కొలుకుల జగన్, స్థానిక నాయకులు కస్తూరి బాలారాజు, డివిజన్ అధ్యక్షులు విజయరామరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, దుగ్గ్యాల ప్రసాద్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారులు దరువు అంజన్న పలువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణమాసంలో భాగంగా బోనాల పండుగ కార్యక్రమంలో పోతురాజు నృత్యాలు, శివసతుల పూనకాలతో బోనాల పండుగ వేడుక కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని, బోనాల, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పటేల్గారి గోపాల్ గౌడ్, అధ్యక్షులు సంధ్యారెడ్డి, ఉపాధ్యక్షులు సుగ్రీవుడు, జనరల్ సెక్రటరీ నవీన్, సలహాదారులు గడ్డం కృష్ణ, కరెంట్ శంకర్, దశరథ్, కోశాధికారి మహావీర్, ఆర్గనైజేషన్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శేఖర్, వినోద, సంఘమ్మ, దాసు, ఉపేందర్, నిర్వాహకులు మంజుల, మరణశాంతత, బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు. చెన్నా సుధాకర్, చెన్నా కావాలి తొందరగా అమ్మా
ఓకేనే వచ్చింది లేరు రానివి
అన్న ఫోటో అక్కడ అందరు వస్తారు వెనుకొచ్చి అందరిది జై శ్రీ మాత్రే నమః. ఈరోజు దేవేంద్ర నగర్ పోచమ్మ బస్తీ పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దేవాలయము కమిటీ ఆధ్వర్యంలో మరియు భక్త బృందము ఆధ్వర్యంలో భక్తుల ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా ఈరోజు పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవము హోమాలు మరియు అగ్గిపిండము అన్ని కూడా చక్కగా మన తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం చక్కగా చేయడం జరిగింది. జై శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. గాజుల రామారం దేవేంద్ర నగర్ పోచమ్మ బస్తీలో ఈ రోజు ఘనంగా శ్రీ 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 నల్ల పోచమ్మ కళ్యాణం ఘనంగా జరగడం జరిగింది. నిన్న స్టార్ట్ అయింది, గంగ తెప్పకి వెళ్ళడం జరిగింది. నిన్న మా యొక్క ఈ గాజుల రామారం భక్తులు దేవేంద్ర నగర్ పోచమ్మ భక్తులందరి చల్లని దీవెనలతోటి వచ్చి అమ్మవారి కళ్యాణంకి అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మా కళ్యాణం వచ్చి అమ్మవారి కళ్యాణం చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏరియాల నుంచి కూడా ఇక్కడ ఏరియాలో ఇల్లున్నా ఎక్కడెక్కడ బోరబండ గాని బాలనగర్ బోయినపల్లి కాడ ఉన్నా కూడా ఈ రోజు ఇక్కడ నల్లపోచమ్మ గుళ్ళో కళ్యాణం చేస్తున్నామని తెలిసి ఇక్కడెక్కడ ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారి మీద ప్రేమతో భక్తితో ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్ గా పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా యొక్క అంకేతం ఏంటంటే అందరూ కూడా ఎంత రాజకీయ నాయకులు గాని ఎవరు గాని ఈ రోజు మాకు సంపూర్ణంగా మద్దతుగా ఇచ్చి ఘనంగా సక్సెస్ఫుల్ గా చేసినందరికీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నాము. సాయంత్రం అభిషేకం అనంతరం పుస్తకం సాయంత్రం బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. దీనికి కావాల్సిన ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశాం. అమ్మవారి కళ్యాణం తిలకించేందుకు సమయపస్తున్న ప్రజలు కొద్దిసేపట్లో పూర్తవుతుంది. ఈ అమ్మవారికి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కానీ కోరుతున్నాను. నమస్కారం. నేను మీ మల్లన్న స్వామిని ఆశిస్తున్నాను. అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోచమ్మ బస్తీలో మన పోచమ్మ పండుగ జరుగుతుంది. నల్ల పోచమ్మ పండుగ ఆలయ కమిటీ మొత్తం ఆధ్వర్యంలో ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగ మన బోనాల పండుగ శురు అవుతున్న సందర్భంగా ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే పోచమ్మ కళ్యాణంతో పాటు అగ్గిగుండాలు ఉన్నాయి, పట్నం ఉంది. కానీ ఆలయ కమిటీ కానీ ప్రజలు కానీ బాగా సహకరించి అమ్మవారి జీవన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మల్లన్న మీ శ్యామ్. థ్యాంక్ యూ.